హాయ్ హలో నమస్తే లైఫ్ ఆఫ్ అరుణ ఛానల్కి స్వాగతం. ఈరోజు కొర్రమీను చేపల పులుసు తయారు చేసే విధానం చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలో ఈజీగా చేసేది. మా అమ్మ చేసే కర్రీ ఇది. దీనికి కావాల్సింది మెయిన్ ఉల్లిపాయను మనము స్టవ్ మీద డైరెక్ట్ పెట్టకుండా ఉడికించకూడదు, అంత హెల్త్కు మంచిది కాదు. కాబట్టి మనం ముక్కలుగా కట్ చేసుకొని ఇలా ఏదైనా బాండీలో వేయించుకొని మిక్సీలో వేసుకోవాలి. ఇంకా ఇవి 400 గ్రామ్స్ అట్లా ఉంటాయి. మిగతావి నేను ఫ్రై చేశాను పిల్లలకు. ఇది పులుసు చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయను మనం పేస్ట్ చేసుకోవాలి. మంచిగా కలర్ మారిన తర్వాత చింతపండు తీసుకొని, ఈ చింతపండు చూసారు కదా, అది కడిగి వాటర్ పోసి పెట్టుకోవాలి. ఇంకా మళ్ళీ బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక 1/2 టీ స్పూను మెంతులు నిదానంగా మంచి కలర్ వచ్చి మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు వేగిపోయినాయి కదా, తీసి మనము తక్కువ కాబట్టి రోట్లో వేసుకోవాలి. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ అంతే క్వాంటిటీ జీలకర్ర తీసుకొని సేమ్ అట్లే మంచి నిదానంగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే స్మెల్ వస్తుంటే మనకు అర్థమవుతుంది కరెక్ట్గా వేగింది అని. మాడిపోకుండా చూసుకోండి. ఈ తక్కువ క్వాంటిటీ మిక్సీలో కాదు కాబట్టి మనం రోట్లో వేసి దంచుకుంటే ఈజీగా పొడి అవుతుంది. మెత్తగా ఉండేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఈ ముక్కలకు మనము 1.5 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1.5 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ పడుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఇంకా పసుపు ఒక 1/4 టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసుకొని, మనం దంచి పెట్టుకున్న మెంతి జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. మనం ఇందాక తీసుకున్న క్వాంటిటీయే. ఒక 2 టీ స్పూన్లు, మీ కారం మీ టేస్ట్కి ఇదైతే మీడియంగా ఉంటుంది కాబట్టి నేను 2 టీ స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను 1/2 టీ స్పూను. మళ్ళీ తర్వాత పులుసులో వేసుకుందాము. ఒక 1 టీ స్పూను ధనియా పౌడర్ వేస్తున్నాను. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ముక్కలు అన్నిటికీ పట్టేటట్టుగా నేనైతే స్పూన్తో కలుపుతున్నాను, మీరు చేయితో కలిపి పెట్టుకోండి. ఎందుకంటే అన్ని ముక్కలకు సమంగా పట్టేటట్టు ఉప్పు కారము వాటికి సరిగ్గా అన్నీ మిక్స్ అయ్యేలాగా కలిపి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద నేను మట్టి పాత్రలో వండుతున్నాను. మట్టి పాత్రలో టేస్ట్ బాగుంటుంది కదండి. మీకు వీలైన ఏ పాత్ర అయితే పెట్టుకుంటారో, మీరు ఏదైతే దేంట్లో అయితే వండాలనుకుంటున్నారో అది పెట్టి స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకోండి. కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత కొంచెం ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనము ఉల్లిపాయ పేస్ట్ వేసినప్పుడు ఆ పేస్టు డైరెక్ట్ వేస్తే మనకు అడుగు అంటుతుంది. అలా అంటకూడదు, అంటే మాడిపోకూడదు అని అనుకుంటే ఇలా వేయాలి. మనం అందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే తొందరగా మంచి కలర్ వస్తుంది, వేగుతుంది వాటర్ బయటకు వచ్చి. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసి నిదానంగా మళ్ళీ ఇది కూడా బాగా కలర్ వచ్చేలాగా మంచి స్మెల్ వచ్చేలాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం మళ్ళీ కొంచెం ఇందులో ఒక 1/2 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ అందులో వేసాం కదా, చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువైనా బాగుండదు, తక్కువ కూడా బాగుండదు, చూసుకొని వేసుకోండి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో కూడా కొంచెం పసుపు వేసి మనం ఇందాక కలిపి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని ఇందులో వేసుకోవాలి. మనం వేసుకున్న వెంటనే అయితే ఈజీగా కలపొచ్చు, కానీ కాస్త కుక్ అయిన తర్వాత మనము స్పూన్తోని కలపలేము. ఒక క్లాత్ బట్టి ఆ మొత్తం పాత్రను కదిలిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే కలపవచ్చు, ఎందుకంటే అవి కుక్ అవ్వలేదు. ఈ చేపలు చాలా తొందరగా కుక్ అయ్యి విరిగిపోతాయి కాబట్టి ఆ కలిపే విధానం కొంచెం చూసుకోండి. ఇప్పుడు కొంతవరకు నిదానంగా కలపొచ్చు, కానీ ఇంకా కాస్త కుక్ అయిన తర్వాత మనము కదిపితే మొత్తం చిరికిపోతాయి. అది చూసుకొని కలపండి.
తగినంత మీ టేస్ట్ అంటే ఒక్కొక్కసారి ఉప్పు మన ఎలా చూసుకోవాలి అంటే చింతపండులో కొంచెం పులుపు ఎక్కువ ఉన్న వాళ్ళు దానికి సరిగ్గా సరిపోయేలాగా వేసుకోండి. కొంచెం చింతపండు పులుపు తక్కువ ఉంటుంది. ఆ చింతపండు పులుసు ఇందాక నేను చూపించిన చింతపండు ఉంది కదా, అది పులుసు మొత్తం పిప్పి తీసేసి ఆ రసాన్ని ఇందులో పోసేసుకోవాలి. మనకు కాస్త ముక్కలు అంటే మాడిపోకుండా కొంతవరకు ఫ్రై అయినాయి అనిపించినప్పుడు కావలసినంత ఈ చింతపండు రసం మీ గ్రేవీ ఎంతైతే ఉండాలనుకుంటారో అది చూసుకోండి. నేను ఇలా ఉంది కదా, ఈ రకంగా చూసుకొని నాకు ఇంత సరిపోతుందని నేను వాటర్ కూడా మనం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఒకవేళ కారం తక్కువైనా ఉప్పు తక్కువైనా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో కొంచెం నేను ఉల్లి కాడలు ఉంటాయి కదా, అవి కూడా వేసాను. ఉంటే వేసుకోండి, ఉంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేస్తే ఈ చేపల కూరలో. కలిపేటప్పుడు మాత్రం చితికిపోకుండా నిదానంగా కలుపుకోండి. ఇది చాలా ఈజీ మెథడ్ అండి, టేస్ట్ కూడా అద్దరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు ఆయిల్ తేలుతుంది పైకి, అప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇంకా రెడీ అయినట్టే. అప్పుడు మనం ధనియా పౌడర్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకొని, కొత్తిమీర చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని చూడండి గ్రేవీ ఎలా ఉందో అంత చూసుకొని మీరు ఆ రకంగా ఉంటే సరిపోతుంది. ఉప్పు తక్కువగా కనుక అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇదేనండి చేపల పులుసు. కుండలో వండిన చేపల పులుసు మరీ టేస్ట్ మరింత బాగుంటుందంటారు కదా. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా.